దయచేసి రైతులు నాయకులు కార్యకర్తలు కూర్చోండి. అవతల సీట్లు ఖాళీ ఉన్నట్టు కూర్చోవాలి. రైతులు దయచేసి వెళ్ళి కూర్చోవాలి. దయచేసి రోడ్డు మీద ఎవరు నించోవద్దు. జిల్లాసి నాయకులు కార్యకర్తలు కూర్చోవాలి. రాష్ట్ర వ్యవసాయటువంటి పిలుపు మేరకి ఈ రాష్ట్రంలో పనిచేయవలసిందిగా కోరుతున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి పూజ్యపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పూజ్యపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. వెనక్కి జరగండి, రావట్లేదు సార్. కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. పొగాకు వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నశించాలి కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి, నశించాలి కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి. కల్పించాలి పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు, కల్పించాలి పొగాకు ధరకు గిట్టుబాటు ధరలు. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కూడా జరుగుతూ ఉంది. మరి వలన పొగాకు అదనంగా పండుద్ది. పొగాకు ధరలను పతనం చేయడం జరుగుతూ ఉంది. 141 మిలియన్ ఈ సంవత్సరానికి ఆథరైజ్ చేసింది టొబాకో బోర్డు. సాటి రైతుల మీద ద్వేషం ఎందుకో అర్థం కాదు. ఈ ప్రభుత్వంలో మొన్న సీజన్ మొదట్లో మనం అందరం చూసాం. ఎరువుల కోసం బారులు తీరి పంట పండించడానికి ఎరువులు దొరకలా. ఎరువులు దొరక్క ఎందుకు డిమాండ్ కొరత ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు గారు యూరియా మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. యూరియా వద్దంటే డబ్బులు వెనక్కిస్తుంది. ఈ రాష్ట్రానికి కావాల్సిన యూరియాని తగ్గించి తీసుకొని డబ్బులు తెచ్చుకున్న కక్కుర్తి ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం. రైతులు యూరియా కావాలి, వరి పంట పండించాలంటే వరి పంట పండిస్తే షుగర్ వచ్చుద్ది అంటాడు. వరి పండిస్తే అంటే తను యూరియా ఈయన మాటను దాపెట్టి మనందరికి షుగర్ వచ్చుద్దంటే తిండి తినొద్దు అంటాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కడూ తెల్లన్నం తినాలని, వరి పువ్వు తినాలని ₹2 పథకం పెడితే వరి కూడా తినొద్దన్న మహానుభావుడు ఇతను. చంద్రబాబు నాయుడు గారు మీ మనవడు లోకేష్కి ఏం ఆహారం పెడుతున్నారు ఒకసారి చూపించయ్యా. మీ కొడుకు, మా మనవడి పేరేంది, దేవాన్ష్కి మీ పుత్రరత్నం విద్యాశాఖ మంత్రి, మంచి తెలివైన మంత్రి, ఆయనకేం పెడుతున్నారో చెప్పండి అయ్యా. వీళ్ళందరికీ మీరు జొన్న కూడు పెడుతున్నారా? జొన్న సంగటి తినిపిస్తున్నారా? రాగి సంగటి తినిపిస్తున్నారా? జనం అంటే ఎంత చులకన భావమో ఈ చంద్రబాబు నాయుడికి మనం అర్థం చేసుకోవాలి. పొగాకు పంట గిట్టుబాటు ధర లేదంటే పొగాకు కూడా పండించుకున్నాడు అంటాడు. మరి దేనికి గిట్టుబాటు ధర ఇస్తున్నాం? ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పండిస్తే దానికి గిట్టుబాటు ధర ఉండదు.
మొక్కజొన్నకి మద్దతు ధర ఉంది, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఉంది. కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రతి పంట మద్దతు ధర ఉన్న ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసి రీఎంబర్స్ చేసుకుంటే కొనడు. ఎందుకంటే బీర్ ఫ్యాక్టరీలకు మేలు చేయాలి కదా. బీర్ ఫ్యాక్టరీలకు ఎవరు రేటు పెంచుతాడు? సారా కంపెనీల వాళ్ళకి రేటు పెంచుతాడు, సారా ప్రొక్యూర్మెంట్ ఛార్జ్ పెంచుతాడు. కానీ మొక్కజొన్న ధర తగ్గిస్తే కదా వాళ్ళకి లాభాలు వచ్చేది. పొగాకుని గాలికి వదిలేస్తాడు. పొగాకుకి డిమాండ్ లేదని ఎవరు చెప్పారు? మా అంకయ్య చెప్పాడా? డీలరు, సాటి డీలరు. పోయిన సంవత్సరం కూడా 300 రూపాయలు పెట్టిన పొగాకుని 230 రూపాయలు తీసుకొస్తే జగన్ అన్న వచ్చి మన పొదిలో కార్యక్రమం చేస్తే గ్రాడ్యువల్గా మళ్ళీ పెంచారు కదా. చివరిలో పొగాకు కొరత ఏర్పడి 360 రూపాయలకు కొన్నారు. 360 రూపాయలు కేజీ చివరిలో కొన్నారు. అది చూసి ఈ సంవత్సరం పొగాకు వేశారు. అందాకెందుకు మొన్న మైసూరులో 280తో మార్కెట్ మొదలై చివరికి మధ్యలో 330కి పోయి మళ్ళీ 230 పడగొట్టారు. అక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయి, ముఖ్యమంత్రి సీరియస్ అయి వార్నింగ్ ఇస్తే మార్కెట్ మొదలైంది. మళ్ళీ చివరిలో పొగాకు కొరతయి మళ్ళీ చివరిలో 330 రూపాయలకు కొన్నారు. 100 రూపాయలు ఫ్లక్చుయేషన్ ఎక్కడైనా ఉంటుందా మార్కెట్లో? రైతు వ్యాపారస్తులు సిండికేట్ కాకపోతే ఇంతంత వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే చాలు అందరూ సిండికేట్లు అవుతారు, అన్ని వ్యాపారులు సిండికేట్లు అయిపోతారు. వ్యవసాయం చేసేవాడు ఉండబట్టే కదా వ్యవసాయ ఉత్పత్తులు వ్యాపారం చేసేవాళ్ళు కోట్లు సంపాదించుకుంటుంది. కనీస లాభాలతో వ్యాపారం చేయకుండా చంద్రబాబు నాయుడు వస్తే చాలు విజృంభిస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ ఈయనకు పెట్టుబడి పెడతారు. మొన్న దామచర్ల జనార్దన్ ఒంగోలు శాసనసభ్యుడు కంపెనీల వాళ్ళందరూ పాపం చంద్రబాబు నాయుడికి చందాలు ఇచ్చారు. వాళ్ళని రేటు తగ్గించుకోమంటాడు, మేత రేట్లు పెంచుకోమంటాడు, సీడ్ రేట్లు పెంచుకోమంటాడు, రైతులు పట్టుకొట్టమంటాడు. కొడితే కదా వీళ్ళు మళ్ళీ ఆయనకి లంచ్ ఆఫర్లు ఇవ్వగలిగేది, ఎలక్షన్లో చందాలు ఇచ్చగలిగేది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి తెలియదు. ప్రతి పథకం జగనన్న చేసిన మేలేందో జగనన్న దిగిపోయి నాకు అర్థమవుతుంది. ఆక్వా సీడు క్వాలిటీ ఉండాలని ల్యాబులు పెట్టిన మొదటి వ్యక్తి. ఇంతకుముందు ప్రైవేట్ ల్యాబుల్లో 10,000 ఇస్తే కానీ టెస్ట్ చేయరు, సీడ్ టెస్ట్. వాళ్ళ కంపెనీలు ఇస్తే వాళ్ళ అనుకూలంగా డూప్ సీడ్ వచ్చేది. సీడ్లో క్వాలిటీ కోసం ల్యాబులు 35 ల్యాబులు పెట్టాడు. ప్రతి సెక్టార్ తననుకున్నాడు, ప్రతి రైతు తన వాడనుకున్నాడు, బాధ్యత వహించాడు. రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. రైతు భరోసా కేంద్రాల విధులేందో తెలుసా ఈ ఎమ్మెల్యేలకి? ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయానికి ఒక గ్యారెంటీ తీసుకురావాలని, పండిన ప్రతి పంటకి గిట్టుబాటు ఉండాలని, వేసే విత్తనంలో క్వాలిటీ ఉండాలని, ఇచ్చే ఎరువులో నాణ్యత ఉండాలని, పురుగు మందులు కల్తీ ఉండకూడదని, పండిన పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని, పండకపోతే ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ఈ దేశంలో ఏ ఒక్క నాయకుడికైనా వచ్చిందా? ఎవరు దొంగలు? 14 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఎలగబెడుతున్న చంద్రబాబు నాయుడికి ఒక్కరోజు రైతు గురించి ఆలోచించిన దాఖలాలు ఉన్నాయా? కనీసం మీరు వెళ్ళి అతను ఒత్తిడి చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు వెళ్ళలేరు ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యేలు ఊరు వెళ్ళలేరు చంద్రబాబు నాయుడు కాడికి. మీరు వెళ్తే మీ పుస్తకాలు తీస్తున్నాడు ఆయన. మీ పుస్తకాలు తీసి మీ బయోగ్రఫీ ఇట్టుంది, మీ జాతకాలు ఇట్టున్నాయి, నీకు వాళ్ళు వ్యతిరేకం వీళ్ళు వ్యతిరేకం, మీరు అక్కడ దోస్తున్నారు ఇక్కడ దోస్తున్నారు అని ఎమ్మెల్యేలకు ఎదురు ఫైళ్ళు ఎత్తుంటే వీళ్ళు తోకముడి చూస్తున్నారు తప్ప అతను అడిగే పరిస్థితి లేదు. అతను బ్లాక్ మెయిలరు. అపోజిషన్లో ఉంటే అందరు నక్కుని చేర్చుకుంటాడు పాపం. ఎక్కడైనా కష్టాలు ఆయనకే తెలుస్తాయి. అధికారం వస్తే